ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కేసును తెలంగాణ హైకోర్టు రేపు లిస్టు చేయనుంది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలు ఏ రోజు విచారించాలి అన్నది రేపు నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. శ్రీలక్ష్మిపై కేసును గతంలో హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు మరోసారి విచారించాలని గత నెలలోనే సుప్రీం ఆదేశించింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. ఆమె కేసును హైకోర్టు తెలంగాణ హైకోర్టు విచారించబోతోంది. రేపటికి లిస్ట్ చేయాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. రేపు లిస్ట్ అవుతుంది, కానీ విచారణ ఎప్పుడు అనేది రేపు నిర్ణయిస్తారు. ఆ రోజున విచారణ రేపు ఎప్పుడనేది నిర్ణయించిన తర్వాత ఆ రోజు వాద ప్రతివాదనలు జరుగుతాయి. వాద ప్రతివాదనలు విన్న తర్వాత మరి శ్రీలక్ష్మి వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిదే చాలా ఆసక్తి ఉండేటువంటి అంశం. ఎందుకంటే గతంలో ఇదే తెలంగాణ హైకోర్టు ఆమె పైన నమోదైనటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమె పైన నమోదైనటువంటి కేసులు సరికావు, ఆమెను నిర్దోషిగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. దాని తర్వాతే సిబిఐ మాత్రం మళ్ళీ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఏకపక్షంగా సిబిఐ వాదనలు వినకుండా ఏకపక్షంగా శ్రీలక్ష్మి వాదనలనే విని తెలంగాణ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఏమాత్రం సబబు కాదు అని సిబిఐ సుప్రీంకోర్టులో వాదించింది. ఆ వాదనలకే సుప్రీంకోర్టు మొగ్గు చూపి మళ్ళీ తెలంగాణ హైకోర్టునే ఈ కేసుకు సంబంధించి శ్రీలక్ష్మిపై ఓబులాపురం మైనింగ్ కేసులో నమోదైనటువంటి ఛార్జీలకు సంబంధించి విచారణ జరపాలని చెప్పింది. నిర్ణయం వెల్లడించాలంది, అది కూడా 3 నెలల్లోనే ఈ నిర్ణయాన్ని వెల్లడించాలని చెప్పింది. కాబట్టి మరి ఇప్పుడు చాలా ఆసక్తి కొలిపేటువంటి అంశం. ఎందుకంటే ఓబులాపురం మైనింగ్ కేసు చాలా కీలకంగా జరుగుతోంది. ఇటు సిబిఐ కోర్టు ఇప్పటికే అందులో ఉన్నటువంటి దోషులకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఆ తీర్పును సవాల్ చేస్తూ దానిపైన విచారణ జరుగుతోంది. విచారణ మళ్ళీ ఆగస్టు 11కు వాయిదా పడింది. బెయిల్ పిటిషన్లు అప్పటి వరకు బెయిల్ ను మంజూరు చేయాలన్న పిటిషన్లను కూడా రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే శ్రీలక్ష్మి పిటిషన్ కు సంబంధించి విచారణ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.